హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేద్దామో చూద్దాం. చాలా సింపుల్ అండి. ఇది వినాయక చవితి రోజు మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే వినాయకుడికి ఈ పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి ముందుగా ఒక బౌన్లో బియ్యం పిండి తీసుకున్నాను. ఆ తర్వాత సాల్ట్, వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మెత్తగా పిసుక్కోవాలి, గడ్డలాగా పిసుక్కోవాలి. చూసారా, ఇలా మెత్తగా పిసుక్కొని ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకున్న తర్వాతకి మన ఇష్టం, రౌండ్గా చేసుకోవచ్చు, పొడవుగా చేసుకోవచ్చండి ఉండాలని. ఎందుకంటే పొడవుగా చేసుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతుంది. రౌండ్గా చేసుకోవచ్చు, రౌండ్గా కూడా బాగానే ఉంటుంది. ఇలా పొడవు చేస్తే కొంచెం ఉడుకుతుంది. చూసారా, ఇలా అన్నీ తాల్చుకున్నాను నేను. ముందుగా ఇలా తాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే మనం వాటర్లో వేసాక కూడా అవి విరిగిపోవన్నమాట. ఇలా తగినన్ని వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసుకోవాలి. చక్కెర కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత జీడిపప్పు, బాదం, పిస్తా అన్నీ ఇలా వేసుకోవాలి. ఇవి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. మనం ముందుగా తాల్చుకున్న ఉండ్రాళ్ళను ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. అలా ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఎందుకంటే పిండి అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా వాటర్లో వేసుకుంటే. ఆ తర్వాత కొంచెం బియ్యం పిండి వాటర్లో కలుపుకొని పోసుకోవాలి. చిక్కగా రావడానికి కొంచెం బియ్యం పిండి వాటర్లో పోసుకొని అలా కలుపుకోవాలి. ఒక 10-20 మినిట్స్ తర్వాత మిల్క్ పోసుకోవాలి. పాలు అనేది కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఇలా స్టవ్ అనేది స్లిమ్గా పెట్టుకొని ఉంచుకొని కలుపుకోవాలి. గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. ఎందుకంటే పిండి కాబట్టి తొందరగా ఉండలు కడుతుంది. ఉండలు కట్టకుండా ఒక 2 మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. చల్లారాక ఇంకా మొత్తం చిక్కగా వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పాయసం అంటే వినాయకుడికి చాలా ఇష్టం అంట. చాలా బాగుంటుంది. మనం 1 ఇయర్కి ఒకసారి చేసుకుంటాం కాబట్టి వినాయక చవితి రోజు కంపల్సరీగా చేసుకోవాలి. అంతే అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ డు వాచ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డు వాచ్ మై ఛానల్. ఎంతమందికి ఉండ్రాళ్ళ పాయసం చేయొచ్చో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే అండి. బాయ్ ఫ్రెండ్స్.